నాకు దాహమగుచున్నదని క్రీస్తు భగవానుడు అడిగినప్పుడు వారు పాచితో కలిపినటువంటి నీటి కోలను ఆయనకు అందిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రకారముగా మరణించేటువంటి ప్రతి వ్యక్తికి ఓ చివరి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు శ్రమల ద్వారా, మరణం ద్వారా శిలువ మార్గంలో పయనిస్తూ శిలువపై నుండి దాహమగుతూ ఉన్నది అని అడిగినప్పుడు వారు నీటిని అందించకుండా దాన్ని నీటి కోలను, పాచితో కూడినటువంటి నీటి కోలను అందిస్తున్నారు. 2008వ సంవత్సరంలో రాజేష్ డిగాల్ కందమాల్లో అతనికి జరిగినటువంటి అవమానం మనందరికీ కూడా తెలిసినదే. 2 రోజుల పాటు ఒక భూమిలో అతన్ని పాతిపెట్టి మెడ వరకు పూడ్చారు. 2 రోజులు అయిన తర్వాత నాకు దాహమగుచున్నది అని ఆ రాజేష్ డిగాల్ అడిగినప్పుడు అతని పైన బహుశా మీరంతా కూడా ఊహించవచ్చు. మన పరిచర్యలో మనం అనుకున్నటువంటివి తినలేం, మనం అనుకున్నటువంటివి స్వీకరించలేం. కానీ త్యాగం ద్వారా క్రీస్తు ప్రభు విలువల కోసం జీవిస్తున్నామనేటువంటి తృప్తి మనకు కలుగుతూ ఉంది.